నాకు ఎవరో అధికారులు తీసుకొచ్చారు సంతకం పెట్టారంటే ఏదో మటర్లో ఆడెవడో కత్తిచ్చాడు నేను పొడిచాను అన్నట్టుంది. ఈ విషయంలోనైనా సరే ఇప్పుడు అతనిది ఆ పాయింట్ అనొచ్చు మీరు. ఏది మేము నువ్వు ఒక స్పీకర్ గా చేసినోడు నీ కొడుకు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా తెలిసినట్టు అట్ట దిక్కుమాలిన డాక్యుమెంట్ ఎట్ట తీసుకుంటాడా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అడగచ్చు, తప్పులేదు. కానీ ప్రతీకారం కోసం సివిల్ డిస్ప్యూట్ ని క్రిమినల్ డిస్ప్యూట్ గా మార్చకూడదు అక్కడ. అది పారిపోవడం అనే కంటే కూడా కోర్టులో తేలేదాకా బెయిల్ కోసం అప్పటిదాకా కనబడరు ఏ కేసులోనైనా సరే. ఎందుకని అధికార పక్షం క్రూయల్ గా వ్యవహరిస్తుంది కదా. ఆ విషయంలో నేను అంటే వీళ్ళ వైపు 40% తప్పు ఉంది, స్తమినోన్ వాళ్ళ వైపు 60% గవర్నమెంట్ తప్పు ఉంది. ముస్తఫా విషయంలో మాత్రం ముస్తఫాదే 70% అది 80% తప్పు. ఎట్లాగూ అంటే ముస్తఫా కేసులో వీళ్ళు పొగాకు ఎవరికో డబ్బులు ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారట. వ్యాపారంలో మనం అడ్వాన్స్ ఇచ్చి నీ సరుకు నాకు కావాలని, అవతల నీకంటే ఎక్కువ డబ్బులు ఇస్తుంటే వేరే వాళ్ళకి అమ్ముతుండి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ ట్రేడ్ సీక్రెట్. నీకు అందులో నీ నిబంధనల ఉల్లంఘన జరిగిందంటే సివిల్ వేయచ్చు, లేదా అసోసియేషన్ మీటింగ్ పెట్టి అడ్వాన్స్ ఇచ్చేదే మనం ఎవరికి అమ్మకుండా ఉండి ఆ సరికి ఎప్పుడైనా మనకు రావాలని లెక్కలు ఉంటాయి, తీసేసుకొని వేరే వాళ్ళకి అందులో లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఎంత కమ్మాలి అని రాసుకున్నావా అది మనకు తెలియదు కదా. రాతపోతలు అసలు జరిగినాయి ఏదైనా తేడా వచ్చినా అసోసియేషన్ లో తేల్చుకుంటారు, అంతేగాని కిడ్నాప్ చేసి తీసుకురారు. మైనర్ పిల్లాడిని కిడ్నాప్ చేసి అంటే వాళ్ళ ఇంట్లో పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకురావడం అంటే అది క్రైమ్. అదే కదా.